Subscribe to Color Frames. టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా బ్యాడ్ ఫామ్ తో సతమతమవుతున్నాడు. ఈ మధ్య జరిగిన ఏ ఒక్క సిరీస్ లోనూ తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. సొంత గడ్డపై న్యూజిలాండ్ తో జరిగిన 3 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో భారత్ దారుణంగా విఫలమైంది. ఈ సిరీస్ లోనూ రోహిత్ రాణించలేకపోయాడు. తాజాగా ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరిగిన 2వ టెస్ట్ లోనూ నిరాశపరిచాడు. రోహిత్ వైఫల్యానికి అతని ఫిట్నెస్ కారణమంటున్నారు కొందరు మాజీలు. దక్షిణాఫ్రికా వెటరన్ ఆటగాడు డారిల్ కల్లెనిన్ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు చేశాడు. రోహిత్ శర్మ ఫ్లాట్ పిచ్లపై మాత్రమే ఆడగలడని కల్లెనిన్ అన్నాడు. అలాగే రోహిత్ కు బౌన్స్ సమస్య ఉందన్నాడు. అంతేకాదు రోహిత్ బాడీపై కూడా కామెంట్స్ చేశాడు. రోహిత్ ఈ మధ్య బాగా బరువు పెరగడం ద్వారా అది అతని ఆటపై ప్రభావం చూపిస్తుందని చెప్పాడు. అంతేకాక రోహిత్ తన ఫిట్నెస్ పై శ్రద్ధ చూపించడం లేదన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్ కు హాజరవ్వని హిట్ మ్యాన్ ఎలాంటి ప్రాక్టీస్ లేకుండా నేరుగా అడిలైడ్ టెస్ట్ లో పాల్గొన్నాడని, సెలక్షన్ కమిటీలో నేనుంటే రోహిత్ ను ఖచ్చితంగా జట్టులో స్థానం కల్పించేవాడిని కాదంటూ సంచలన కామెంట్స్ చేశాడు. టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీ ఆడుతోంది. ఈ టెస్ట్ సిరీస్ లో 2 మ్యాచ్లు జరగా ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. బూమ్రా సారథ్యంలో తొలి మ్యాచ్ గెలవగా రోహిత్ సారథ్యంలో 2వ టెస్ట్ కోల్పోయింది. 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా 3వ టెస్ట్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ కు ముందు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిల్ కల్లెనిన్ రోహిత్ ను టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రోహిత్ ప్రస్తుత ఫామ్ భారత జట్టులో టెన్షన్ ను పెంచింది. WTC ఫైనల్ కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాను మిగిలిన 3 టెస్టుల్లో భారత్ ఓడించాలి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.